సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయ. నేటి యొక్క ఉదయకాలము 6 గంటలకు 10 గంటలకు పరలోకటి పరిచయలో ఆరాధన ఉంటుంది. ప్రతి వారు పాల్గొవలసిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క సాయంకాలం 5:30కు పెదగాడి ప్రాంతంలో పాస్టర్ పి రతన్ రాజు యొక్క సంఘంలో క్రిస్మస్ వేడుకలున్నాయి. ప్రతి వారు సకాలంలో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క వాగ్దానము 1 దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 29వ వచనం. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. ప్రియకుమార కుమార్తె, నేటి యొక్క దిన ఆరాధనకు వస్తున్న మనము ఒక ఆలోచన, ఎందుకు మనము సన్నిధికి వస్తున్నాం? కొన్నిసార్లు ఆనవాయితీగా ఆచారంగా ఆలోచిస్తాం, క్రైస్తవులం కాబట్టి దేవుని యొక్క సన్నిధికి రావాలని. కానీ ఇక్కడ భక్తులు తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఆయన సన్నిధికి వస్తున్న మనము ఆయనకు స్తుతులు చెల్లించాలి. ఎందుకు మనం ఆయన స్తుతులు చెల్లించాలంటే, ఆయన చేస్తున్న మేలులు. ప్రియకుమార కుమార్తె, దేవుడు మనకి ఏం మేలు చేస్తున్నాడు? కొన్నిసార్లు అయ్యో నేను అనుకున్న ఆశలు నెరవేరు కదా మనం అనుకుంటాం. కానీ ఒకటి గమనించు, ఆయన తన కృపతో మనల్ని కాపాడుతున్నాడు. ఆయన కృపతో మనకు సమకూరుస్తున్నాడు. ఆయన కృపతో మనలను ఆదరిస్తున్నాడు. నిజమే, మనం అనుకున్నట్టు ఈ లోకపరంగా నువ్వు ఏం సంపాదించలేకపోవచ్చు. కానీ దుఃఖంలో ఉన్నప్పుడు, వ్యాధిలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఇదిగో ఆయన జంటగా ఉన్నాడు. దాన్ని బట్టి ఆయనను స్తుతించుడి, ఆయనను కనపరచుడి. అందుకే ఆనాటి దావీదు గారంట రోజుకైనా 7 మార్లు ప్రభువుని స్తుతిస్తుండేవారంట. ఏమి చేస్తున్నా ప్రతి విషయాన్ని బట్టి. ఈరోజు ప్రియ సంగమా, దేవుని సందుకు వస్తున్న మనము ఈ విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనను స్తుతించుడి. ఎవరైతే ఆయన కనపరుస్తారో వారిని కనపరిచే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవాన్ని కున్నారు, నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకొని నీ దీవెనాన్ని ఆశీర్వదింపండి. వారికున్న కొదులు, వారికున్న ఆటంకాలు యేసు నామం తొలగించి నీ హస్తాల్లో వారిని భద్రపరచండి. ఇదిగో ప్రభా, నీ సన్నిధిలో నీ స్తుతిస్తుండగా ప్రభా, ఆ స్తుతులు అంగీకరించి నీ కాపుదల సంరక్షణ దయచేసి, ఇదిగో ప్రభు హరే దిశలో అడుగుతున్నారో వాటిని శీఘ్రమే నెరవేర్చమని యేసు నామమున తండ్రి, ఆమేన్. సకాలంలో వచ్చి ప్రభువులో ఆరాధించవలసిందిగా కోరుకున్నాను. దేవుడు దీవించును గాక. ఆమేన్.